Shots on Radio City 91.1 FM. లోకంలో మనుషులు ఏటా పుట్టినరోజు వేడుక చేసుకోవడం పరిపాటి. చరాచర ప్రకృతికి మేలు చేసిన మహానుభావుల అవతరణ రోజున గుర్తుపెట్టుకుని ఇంటి వేడుకలా ఆచరిస్తుంది మానవాళి. సామాన్యులకు అసామాన్యులకు ఇదే తేడా. త్రేతాయుగంలో అవతరించిన ఒక దివ్యమూర్తి ధర్మాన్ని నిలిపేందుకు రాముడికి అండగా నిలిచాడు. దుష్టుల పాలిట సింహస్వప్నమై ధర్మవీరంతో ముందుకు సాగాడు. మహాపరాక్రమశాలి రావణుడినే ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించాడు. ఆ ధర్మవీరుడు హనుమంతుడు. ఆయన అవతారం అరివీర భయంకరం, భక్తమానస వివర్ధనం, విశ్వక్షేమ మనోహరం. హనుమను స్మరిస్తే చాలు ప్రతి మానవుడిలో బుద్ధి, బలం, కీర్తి, ధైర్యం, నిర్భయత్వం, ఆరోగ్యం, చురుకుతనం, వాక్శక్తి వర్ధిల్లుతాయి అంటారు. వైశాఖ మాసంలో దశమి తిథి నాడు హనుమంతుడు జన్మించాడని ప్రాచీన గ్రంథాలు చెబుతాయి. ఆ కోవెలలేని జనపదం ఎక్కడా ఉండదంటే ఆయన స్ఫూర్తి ఈ లోకంపై ఎంతగా ఉందో విదితమవుతుంది. సాక్షాత్తు రాముడే ఆయనలోని ఉత్తమ గుణాల్ని చూసి ముగ్ధుడవుతాడు. ఆ మనోహర భాషణ, చతురతకు ఆకర్షితుడై ఇలాంటి మహావచస్విని ఎక్కడా చూడలేదు అంటాడు. సకల విద్యల నిధి అయిన సూర్య భగవానుడిని మెప్పించి నవ వ్యాకరణాల్ని నేర్చుకున్న దృఢ దీక్ష హనుమ సొంతం. హనుమ ఘనతను ఎందరో మహర్షులు వేణోల్లా కొనియాడారు. రామాయణ మహాకావ్యంలోని సుందరకాండంలో ఆయన ధర్మవీరాన్ని వాల్మీకి ఎంతగానో ప్రశంసించాడు. హనుమంతుడి మనోవేగం, వాయు సమాన బలం, జితేంద్రియత్వం లోకానికి స్ఫూర్తిదాయకాలు. హనుమాన్ గురించి శంకర భగవత్పాదులు రచించిన స్తోత్రం చదివితే ప్రతి మనిషిలోనూ ఆత్మస్థైర్యం, ధర్మబద్ధత వెల్లివిరుస్తాయి. హనుమ శరీర వర్ణం ప్రసన్నమైనది. చూడగానే మనసు ప్రశాంతమవుతుంది. మెలమెలా మెరిసే ఆ బంగారు మేని ఛాయ మనసును ఆకర్షిస్తుంది. దుష్టగుణాల్ని భయపెట్టే ఆ శౌర్యం అపారం. ఆ స్వామి చరిత్ర పరమ పావనం. ఆయన నవ్వు కుంద ప్రసూనాలు జలజల రాలుతున్నట్లు ఉంటుంది. సంజీవని పర్వతాన్నే పెకిలించి తెచ్చి లక్ష్మణుడి ప్రాణాలు కాపాడిన హనుమాన్ రక్షాదీక్ష అమోఘం. దేవతలందరూ ఆయన ధార్మిక కృత్యాలకు ఆనందించారు. సంగ్రామంలో ఆ శౌర్యం తిరుగులేనిదని రావణుడే కొనియాడాడు. కైలాసం నుంచి దిగివచ్చిన నందికేశ్వరుడా అనిపించే శక్తి సంపన్నత హనుమంతుడిది. దుర్భేద్యమైన లంకా నగరంలోకి అవలేలగా ప్రవేశించి రాక్షసుల్ని తరిమికొట్టి ఉద్యానవనాల్ని విధ్వంసం చేసి తన ధర్మపక్షపాతం ఎంతటిదో నిరూపించిన మహామహుడాయన. హృదయ మనోహరుడైన రాముణ్ణి గుండెల్లోనే దాచుకున్న నిష్కల్మష భక్తి ఆ అంజనీసుతుడిది. హనుమ ఒక్కడే లంకను ఛేదించగల సమర్థుడని వానర వీరులంతా విశ్వసించారు. రామాయణానికి ఆయన చిరునామా వంటివాడు. సీతాదేవిని అపహరించిన రావణుడు ముల్లోకాల్లో ఎక్కడున్నా సరే వెతికి వేటాడి బంధించి తెస్తానని హనుమంతుడు ప్రతిజ్ఞ చేశాడు. ఉత్సాహమే శౌర్యానికి మూలమని, ధర్మ పరిరక్షణ కోసం ముందుకు సాగాలని ప్రబోధించాడు. రాముడి వంటి మానవోత్తముడు, హనుమంతుడి వంటి ధర్మవీరుడు నభూతో నభవిష్యతి. సీతాదేవి శోకమనే అగ్నితోనే లంకను కాల్చివేశాను అని హనుమంతుడు పలికిన ఆ మాటలకు ఎవరి మనసైనా పులకరించక మానదు. ధర్మవీరుడైన హనుమంతుడి జయంతిని లోకంలో ధర్మానికి విజయంగా జరిపే వేడుకగా ప్రతి భారతీయుడు భావించాలి. సర్వే జనా సుఖినో భవంతు. Radio City Podcast.